హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. మనం ప్రజెంట్ అన్నపూర్ణ స్టూడియో బయట ఉన్నాం. అన్నపూర్ణ స్టూడియో బయట అయితే హ్యూజ్ క్రౌడ్ ఉంది. పల్లవి ప్రశాంత్ గురించి బిగ్ బాస్ మైన క్రౌడ్ వచ్చింది. సో మనతో పాటు పల్లవి ప్రశాంత్ వన్ ఆఫ్ ద ఫ్యాన్ కూడా మనతో పాటు ఉన్నాడు. సో ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో, మీ పేరు? సైనల్. ఎక్కడి నుంచి వచ్చారు? లక్ష్మణపురం, గజ్వేల్ దగ్గర. గజ్వేలా. సో పల్లవి ప్రశాంత్ విన్ అయ్యాడు. సో దాని గురించి ఇంత నైట్ అయినా కూడా ఇంతమంది వెయిట్ చేస్తున్నారు. అండ్ ఒక గజ్వేల్ నుంచి ఒక విన్ అయిన పల్లవి ప్రశాంత్ గురించి మీరు ఏం చెప్తారు? అసలు అంటే అతను ఆడింది అయితే మొత్తం జెన్యునే. మనం చూసింది ఏంటంటే ఇప్పుడు ఆయనకు ప్రత్యేకంగా ఇంతకుముందు సినిమేటిక్ ఇన్విటింగ్ అన్నట్టు ఫీల్డింగ్ అయితే ఏం లేదు. ఓన్లీ రీల్స్ చేసుకుంటా తన ఇంప్రూవ్మెంట్ తన చేసుకుని తల్లిదండ్రుల సహాయంతో తన సహాయంతో ఇంకా మా ఒక ఫ్రెండ్ ఉన్నారులే, అతని పేరు నజీబ్. ఓకే. అతను చాలా పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ అవడానికి కారణం అంటారా? కొంచెం ఉందిలే, పాత్ర ఉందిలే. అంటే బయటకి ఎక్కువ రీల్ చేయలేకపోతున్నాం అతని గురించి, ఎందుకంటే మళ్ళా మా ఫ్రెండే కాబట్టి చెప్పొస్తుంది, మేము కొంచెం చెప్పొస్తుంది అని ప్రతి ఒక్క విషయం అయితే నజీమ్ అని చెప్పలేము. బట్ నజీమ్ అయితే ఆల్మోస్ట్ నైట్ 1 కానీ 2 కానీ తన కోసం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి తను చాలా కష్టపడ్డాడు. అంటే నసీమ్ ఒకటి ఉన్నాడు, నెగిరి ఒకటి ఉన్నాడు, ఇంకా కొంత యూనిస్ అని కూడా కొంతమంది ఉన్నారులే. మెయిన్ పాత్రలు అయితే వీళ్ళు చాలా ఉన్నాయి. ఈ రోజు వరకు తన పల్లవి ప్రశాంత్ ఒక ఫ్రెండ్గా తన ఉన్నది గౌరవపడుతున్నాం. మేము కూడా ప్రౌడ్గానే ఉన్నాం. మా వాడు ఒక విన్ అయ్యిండు మా ఏరియా నుంచి అనే ఒక ఫీలింగ్ అయితే మాకున్నది. సో ఇప్పుడు సెకండ్ అమర్దీప్ అని చెప్పేసి అనౌన్స్ చేశారు కదా. సో సెకండ్ అమర్దీప్ అయితే మీకు డిజర్వ్ క్యాండిడేట్ అనిపించిందా, లేకుంటే ఎవరైతే బాగుండు అనుకున్నారు మీరు? అన్న ఆ విషయం అయితే మనం చెప్పలేము అన్న, ఎందుకంటే పబ్లిక్ లో మనం నెగిటివ్ అనేది మనకు వద్దు. యాజ్ పర్ ద బిగ్ బాస్ రూల్స్ ఏమున్నాయో మనకి తెలియదు. సో జెన్యూన్ గా మీకైతే సెకండ్ ఎవరు వస్తే బాగుంటుందని మీకు అనిపించింది? మేబీ శివాజీ అన్న ఎవరన్నా, ఎందుకంటే వాళ్ళు జెన్యూనిటీ అనేది ఒక గేమ్ అనేది కరెక్ట్ ఆడారన్న. కొంతమంది ఏంటంటే నేను కొన్ని విషయాలలో అమర్దీప్ ని చూడాల్సింది ఏంటంటే ఒక దగ్గర మనకు ఒక క్యాప్టెన్సీ వచ్చే వరకు ఒక గేమ్ ఆడిండు, తర్వాత ఒక గేమ్ ఆడి కొన్ని విషయాలలో మీరు చూసింటారు. అది ఇక అలాంటప్పుడు పబ్లిక్ చూశారు, పబ్లిక్ ఎవరు బెస్ట్ అనేది వాళ్ళే ప్రూవ్ చేశారు. ఇక మనమైతే ఈ విన్నర్ గురించి మనం టాపింగ్ చూసుకున్న వాళ్ళ గురించి మనకు వద్దులే. నీకైతే సెకండ్ యావర్ శివాజీ వస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యావర్ అనే వ్యక్తి అతనికి ఒక తెలుగు కంటిన్యూ తెలుగే రాదు. అతను రూపంకి వచ్చే వరకు అసలు తెలుగే రాదు. అతను తెలుగు నేర్చుకుని మన ఒక ఫైనల్ టాప్ 5 లో ఉండి చాలా గ్రేట్. టాప్ 5 లో ఉన్నాడు అంటే చాలా గ్రేట్. అంటే మా తెలుగు కంట్రీస్ వాళ్ళు ఉన్నాక కూడా అతను తెలుగు రాని అతను ఒక జెన్యూనిటీ ఆడి తను టాప్ 5 లోకి వచ్చి చాలా గ్రేట్. సో మొత్తానికి అయితే ప్రశాంత్ విన్నింగ్ మీకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. గజ్వేల్ సెలబ్రేషన్ గజ్వేల్ అనే కాదు బ్రో, ఒక కింది స్థాయి వాడు కూడా పైకి వచ్చి ఈ లెవెల్ కన్నా మనం చూపెట్టాం, మన దగ్గర సత్తా ఉంది అన్నట్టు పల్లవి ప్రశాంత్ చూపెట్టు. అందరూ ఒక రైతు బిడ్డ, నేను అంటే తనంతన తను వచ్చేసి జెన్యూనిటీ ఆడిండు. ఇట్స్ అ ప్రౌడ్ ఆఫ్ అంతే. మొత్తానికి మీరు హ్యాపీ, ఫుల్ హ్యాపీ బ్రో. Hey,